రోహిత్ కోహ్లీలపై ఏదో ఒకటి తేల్చినంటూ భారత మాజీ స్పిన్నర్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్. రోకోలపై వస్తున్న నెగిటివిటీ ప్రచారాలపై అశ్విన్ మండిపాటు. సెలెక్టర్లు ఇప్పుడే ఇది ఏదో ఒక డెసిషన్ తీసుకుంటే బెటర్ అంటూ కామెంట్స్. మరి ఇంతకీ 2027 వరల్డ్ కప్లో రోకోలు ఆడతారా లేదా? వాచ్ దిస్ వీడియో. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యూచర్పై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక కామెంట్స్ చేశారు. వన్డే ప్రపంచ కప్ 2027లో ఆడటమే లక్ష్యంగా రోహిత్ కోహ్లీ అడుగులు వేస్తున్నారు. కానీ వారు ఈ మెగా టోర్నీలో ఆడతారా లేదా అనేటువంటి అంశంపై బీసీసీఐ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వడం లేదు. కొందరు రోకో ప్రపంచ కప్ ఆడరని, మరికొందరు ఆడాలని కామెంట్ చేస్తున్నారు. ఇదే విషయంపై అశ్విన్ మాట్లాడుతూ వీరిపై సెలెక్టర్లు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. ఇటీవల కాలంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి వస్తున్నటువంటి వార్తలు బాలేవు. కొందరు పనిగట్టుకొని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అసలు ఎక్కడి నుంచి ఇలాంటి నెగిటివ్ ప్రచారం వస్తుందో తెలియడం లేదు. కొందరు మాత్రం ఈ ఇద్దరు ప్రపంచ కప్లో ఆడకూడదని గట్టిగా కోరుకుంటున్నారు. ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నారో మాత్రం అర్థం కావటం లేదని కూడా అంటున్నారు. కొందరేమో వారు ఆడకపోవచ్చని అనుమానాలు వచ్చేలా మాట్లాడుతున్నారని, మరికొందరు మాత్రం రోకో ఉంటేనే బాగుంటుందని కూడా అంటున్నారు. అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం వన్డే ప్రపంచ కప్ 2027లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తప్పకుండా ఆడాలి అని కూడా అశ్విన్ కామెంట్స్ చేశారు. ఇదే టైంలో అశ్విన్ భారత సెలెక్టర్లకు కీలక సూచన చేశారు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగేటువంటి వన్డే ప్రపంచ కప్లో కోహ్లీ, రోహిత్ ఇద్దరు ఉండాలని మీరు కోరుకుంటే ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. అలా చేయడం వల్ల టోర్నీ నాటికి వారు పూర్తి సన్నద్ధతో, అదేవిధంగా విశ్వాసంతో ఉంటారని కూడా అన్నారు. ఒకవేళ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే మున్ముందు ఈ అంశం మరింత సంక్లిష్టంగా మారుతుంది, గందరగోళానికి దారితీస్తుందని కూడా రవిచంద్రన్ అశ్విన్ తన మనసులోని మాటను బయటపెట్టేశాడు. రోహిత్ కోహ్లీ టెస్ట్ అండ్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు ప్రజెంట్. రోహిత్ శర్మ ఇటీవల ఆఫ్ఘన్తో వన్డే సిరీస్లో రాణించాడు. గాయం కారణంగా కోహ్లీ సిరీస్కు దూరమయ్యాడు. వచ్చే నెలలో ఇంగ్లాండ్తో జరిగేటువంటి వన్డే సిరీస్లో వీరిద్దరూ కూడా పాల్గొనేటువంటి అవకాశం డెఫినెట్గా లేకపోలేదు. అయితే స్టిల్ ఇప్పటి వరకు మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే డెఫినెట్గా వీళ్ళిద్దరు ఉన్నటువంటి దిగ్గజాలు, అంటే రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఇండియన్ టీంకి అంటే వరల్డ్ కప్లో ఆడి కప్పు ముద్దాడితే అది చూసి అందరూ కూడా క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఒక్క మూమెంట్ చూడాలని కూడా ఎప్పటి నుంచో చాలామంది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అది గత వరల్డ్ కప్లో అది నెరవేరలేదు. బట్ ఈసారన్నా డెఫినెట్గా ఉంటుందంటే డెఫినెట్గా ఎక్కువగా ఛాన్సెస్ నో అనే చెప్పేటువంటి కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు రోహిత్ శర్మ ఏజ్ కావచ్చు అండ్ విరాట్ కోహ్లీ ఏజ్ కావచ్చు, వీళ్ళిద్దరిది కొంచెం ఫిట్నెస్ పరంగా పర్ఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఏజ్ రీత్యా వీళ్ళిద్దరిని మేబీ 2027 వరల్డ్ కప్లో తీసుకునేటువంటి ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోవచ్చేమో అన్న కామెంట్స్ అయితే చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరు కేవలం వన్డేలకు రిటైర్మెంట్ ఇవ్వకుండా ఉన్నది కేవలం ఒకే ఒక్క టోర్నీ కోసం, అదే 2027 వరల్డ్ కప్. సో ఆ వరల్డ్ కప్ కోసమే వీళ్ళిద్దరు కూడా ఇప్పటి వరకు రిటైర్మెంట్ ఇవ్వకుండా అలానే కంటిన్యూ చేస్తున్నారు, ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తున్నారు, గేమ్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారు. లేటెస్ట్గా ఐపీఎల్లో కూడా రోహిత్ శర్మ నుంచి పెద్దగా మంచి నాక్ అయితే మనం చూడలేదు, కానీ బట్ విరాట్ కోహ్లీ మంచి ఫామ్లోనే ఉన్నాడు. కాకపోతే రోహిత్ శర్మ కూడా ఇప్పుడు లేటెస్ట్గా జరిగేటువంటి ఆఫ్ఘన్ టోర్నీ ఏదైతే ఉందో దాంట్లో అద్భుతంగా రాణిస్తూనే ఉన్నారు. బట్ వీళ్ళిద్దరు గనక అంటే ఇప్పుడు ఉన్నటువంటి క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక్కొక్క ఎరా అంతా కూడా ఎండ్ అవుతూ వచ్చింది. గతంలో సచిన్ టెండూల్కర్ అండ్ దాని తర్వాత గౌతమ్ గంభీర్, దాని తర్వాత యువరాజ్, సురేష్ రైనా, ఇలాంటి మేజర్ అంటే స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పుడు వన్డే ఈజీగా అంటే ఇండియన్ టీం ఒక రేంజ్లో ఉండేది. డెఫినెట్గా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే అందరూ కూడా టీవీల ముందు కూర్చునేటువంటి పరిస్థితి. బట్ రాను ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటిలో అతి ఎక్కువగా ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి ప్లేయర్స్ ఎవరన్నా ఉన్నారంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో అది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమే. సో వీళ్ళిద్దరి కోసమైనా స్టిల్ ఇప్పటికీ క్రికెట్ చూసే వాళ్ళు చాలా మందే ఉంటారు. ఒకవేళ వీళ్ళు గనక ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి సిరీస్కి ఇది రిటైర్మెంట్ ఇచ్చుంటే మాత్రం డెఫినెట్గా సంవత్సరానికి ఒకసారి ఏదైతే ఇప్పుడు మనం మహేంద్ర సింగ్ ధోనిని ఐపీఎల్లో మాత్రమే చూస్తున్నామో డెఫినెట్గా వీళ్ళని ఇప్పుడు ఈ సీజన్ కనుక ఆడకపోతే ఆబ్వియస్గా వీళ్ళు రిటైర్మెంట్ ఇవ్వడం డెఫినెట్గా ఖాయమే, అది కూడా అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు వచ్చేటువంటి ఆ అనౌన్స్మెంట్ ఏదైతే ఉంటుందో 2027 వరల్డ్ కప్లో ఆడతారా లేదా అనేటువంటి ఒక క్లారిటీని బట్టి వీళ్ళిక రిటైర్మెంట్ ఇస్తారా ఇవ్వరా అనేటువంటి ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేజర్గా మాత్రం ఐపీఎల్లో మాత్రం ఇంకొక 3-4 ఇయర్స్ ఈజీగా 5 ఇయర్స్ వరకు కూడా అలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు, ఆడుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు మేజర్ ఇంపార్టెంట్ ఏదన్నా సిరీస్ ఉందంటే డెఫినెట్గా అది
వరల్డ్ కప్ మాత్రమే. సో ఆ వరల్డ్ కప్లో రోకోల్ ఆడితే చూడాలని చాలామంది అయితే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సో మరి 2027 వరల్డ్ కప్లో రోకోల్ ఆడాలా వద్దా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.